మోదీ మెచ్చిన కాఫీ, ప్రధాని నచ్చిన కాఫీ, అదే మన అరకు కాఫీ. అరకు కాఫీ అంటే తనకు చాలా ఇష్టం అంటూ మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోదీ చెప్పడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ అరకు కాఫీ బ్రాండ్ గురించే చర్చ జరుగుతోంది. 2016లో చంద్రబాబుతో కలిసి కాఫీ తాగిన ఫోటోలను ఎక్స్ లో పోస్ట్ చేసిన మోదీ, గిరిజన సోదరులు ప్రేమ ఆప్యాయతను కలిపి కాఫీ సాగు చేస్తారు అంటూ మోదీ ప్రశంసించడం, దానిని చంద్రబాబు రీట్వీట్ చేయడంతో అందరి దృష్టి అరకు కాఫీ వైపు మళ్ళింది. ఇంతకీ ఈ కాఫీలో ఏంటి అంత స్పెషాలిటీ? ఈ కాఫీని ఎలా తయారు చేస్తారు? అరకు కాఫీ. వీలైతే ఓ కప్పు అరకు కాఫీ తాగండి అంటూ స్వయంగా ప్రధాని మోదీ చెప్పేంతగా మైమర్పించిన కాఫీ ఇది. అడవి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన బ్రాండ్ ఇది. ఒక్కసారి తాగారంటే వాహ్వా అనాల్సిందే. దేశంలో ఉన్న టాప్ కాఫీ బ్రాండ్స్ లో అరకు కాఫీ కూడా ఒకటి. 100 ఏళ్ల కిందట విశాఖ మన్యానికి చేరిన ఈ అరకు అరబిక్ కాఫీ ప్రపంచంలోనే తనదైన ముద్ర వేసుకుంది. విశాఖ మన్యంలో సుమారు 2 లక్షల ఎకరాల్లో గిరిజనులు సేంద్రియ పద్ధతుల్లో కాఫీ గింజలను పండిస్తుంటారు. ఇది స్వయంగా ఆయన మనసులో మాట. మన్ కీ బాత్ అంటే మనసులో మాట. ఆయన మనసులో మాటగా చెప్పడం, అరకు కాఫీ గురించి కానీ మా ఆర్గనైజేషన్ గురించి కానీ మనసులో మాటగా చెప్పడం చాలా ఆనందాన్ని ఇచ్చిందండి. ఇట్స్ రియల్లీ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్ ఆల్సో, ఫర్ ద స్టేట్ ఆఫ్ ఏపీ కంప్లీట్లీ. గతంలో పొడి వ్యవసాయం చేసే గిరిజనులు కాఫీ తోటల వైపు దృష్టి సారించారు. 100 ఏళ్ల కిందట సుమారు 400 హెక్టార్లలో సేంద్రియ పద్ధతిలో ప్రారంభమైన ఈ కాఫీ తోటల పెంపకం అరకు, పాడేరు ప్రాంతాల్లో 2 లక్షల ఎకరాలకు విస్తరించింది. ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తిగా సేంద్రియ పద్ధతిలో గిరిజనులు సాగు చేస్తున్న ఈ కాఫీనే మన అరకు కాఫీ. ఇక్కడ గిరిజనులు తమ రక్తాన్ని చెమటగా మార్చి కాఫీ గింజలను పండిస్తున్నారు. అరకు కాఫీ రుచికి మన్యంలోని వాతావరణమే ప్రధాన కారణమని గిరిజన సహకార కార్పొరేషన్ చాలా గర్వంగా చెప్తోంది. సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉండే ఈ విశాఖ ఏజెన్సీ అరకు, పాడేరు, మన్యం కాఫీ తోటల పెంపకానికి ఒక అనువైన ప్రదేశంగా మారింది. ఇక్కడి చల్లని వాతావరణం కాఫీ తోటల సాగుకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఏజెన్సీలోని కాఫీ తోటలన్నీ సిల్వర్ ఓక్ చెట్ల మధ్యలో సాగు అవుతాయి. ఈ చెట్ల మధ్య ఉండే కాఫీ మొక్కలపై సూర్యకిరణాలు నేరుగా పడవు. అంతేకాకుండా ఇక్కడ పొగమంచు కూడా నేరుగా నేలను తాకదు. దీనివల్ల చల్లదనం మరింత పెరిగి కాఫీ సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది. సముద్ర మట్టానికి 100 అడుగుల ఎత్తులో ఉండే ఈ నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండడం కూడా కాఫీకి ఒక ప్రత్యేక రుచిని తీసుకొస్తుంది. ఈ కాఫీ కూడా మనసుతోనే పండిస్తున్నారు. వాళ్ళు మంచి మనసుతో పండిస్తారు. అందులో ఏం కలపకుండా, కల్తీ లేకుండా, అనవసరమైన ఎరువులు లేకుండా. మోస్ట్లీ మీకు చూసుకుంటే ఆర్గానిక్ సర్టిఫికేషనే ఉన్నా లేకపోయినా అది ఆర్గానిక్ కాఫీగానే మనం కన్సిడర్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు పండించినప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ లాభాలు ఆశించరు. కమర్షియల్ పద్ధతిలో పండించరాలు, న్యాచురల్ పద్ధతిలో పండిస్తారు. కాబట్టి ఆ కాఫీకి ఇంత విశిష్టత రావడానికి కారణం కూడా అది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ అండి. ప్రపంచంలో కాఫీని అధికంగా పండించే దేశాల్లో భారతదేశానిది 7వ స్థానం. బ్రెజిల్ 25 లక్షల టన్నుల కాఫీ ఉత్పత్తితో మొదటి స్థానంలో నిలవగా 3.5 లక్షల టన్నులతో ఇండియా 7వ స్థానంలో ఉంది. మన దేశంలో 12 రాష్ట్రాలు కాఫీని పండిస్తుండగా అందులో ఎక్కువ భాగం దక్షిణాది భారతదేశంలోని కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్ నుంచే ఉంటుంది. మన విశాఖ ఏజెన్సీలో అరబికా రకం కాఫీని పండిస్తారు. ప్యారిస్ లో అరకు కాఫీ బ్రాండ్ పేరుతో 2017లో కాఫీ షాప్ తెరిచారు. భారతదేశం వెలుపల ఏర్పాటైన మొట్టమొదటి అరకు కాఫీ షాప్ ప్యారిస్ లోనే ఉంది. మహేంద్ర గ్రూప్ కు చెందిన అరకు గ్లోబల్ హోల్డింగ్ సంస్థ ఈ అవుట్లెట్ ను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత అరకు కాఫీ రుచులు జపాన్, దక్షిణ కొరియా, స్విట్జర్లాండ్ దేశాలకు పాకాయి. 2018లో ప్యారిస్ లో జరిగిన ప్రిక్స్ ఎపిక్యూరస్ 2018 పోటీలో అరకు కాఫీ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. రుచికరమైన కాఫీ బ్రాండ్లకి పేరు పొందిన దేశాలు బ్రెజిల్, సుమత్రా, కొలంబోతో పాటు ఇతర దేశాలను వెనక్కి నెట్టి అరకు కాఫీ బంగారు పథకాన్ని పొందడం విశేషం. మిగిలిన కాఫీలకు అరకు కాఫీ తయారీలోనూ చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే అంత రుచి అంటున్నారు నిర్వాహకులు. దీనికి సంబంధించి మేకింగ్ ఎట్లా తయారు చేస్తారు? ఎందుకంటే అరకు కాఫీ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వస్తారు ఇక్కడికి. మీ దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కాఫీ బాగుంటుంది, చాలా స్ట్రాంగ్గా ఉంటుందనో, లేకపోతే ఫ్లేవర్కి ఇష్టపడు. ఎలా చేస్తారు సార్? ఫస్ట్ వాటర్ వేసుకుంటాం సార్. ఇందులో వాటర్ వేసుకుంటాం సార్. ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్ ప్యాకెట్ వేసుకుంటాము. వేసుకున్న తర్వాత ఇది ఆన్ చేసుకుంటాం సార్. ఇది వాటర్ అలా దిగిపోతుంది సార్ కిందకి, డికాషన్ కిందకి వస్తుంది. అది వేడి పాలలో కలిపేసి ఇస్తాం సార్. రోజుకు ఒక్కసారైనా అరకు కాఫీ తాగితే ఆ ఫీలింగే వేరంటున్నారు అరకు కాఫీ లవర్స్. ఒక్కసారి అరకు కాఫీ టేస్ట్ చేసి చూడు మామా, మళ్ళీ మళ్ళీ అదే కాఫీ కావాలనుకోమన్నారు. Local coffee, so we feel the pride and it's actually caught a lot of people's eye అన్నమాట. సో అది ఇటీవల కాలంలో మనం చూసాం స్టార్ బక్స్ లాంటివి కాఫీ బేస్డ్ గానే కాఫీ డేస్ వచ్చాయి.
లేకపోతే టీ టైం లాంటి సెంటర్లు చాలా హ్యాంగ్అవుట్స్ ఉంటాయి. కానీ అరకు ఇట్లాంటి టైంలో కూడా సస్టైన్ అవుతుంది. మనం చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా లోకల్ ఫ్లేవర్ అంటే ఈ మిగతా వాటితో కంపేర్ చేస్తే ఇది డెఫినెట్గా అరోమా కానీ లేకపోతే ఇక్కడ ఉన్న వేరేగా ఉంటుందంటారా? అంటే దీని యూఎస్పీ అదే కదండి, ఇట్స్ ద ఫ్రెష్నెస్ అండ్ ద టేస్ట్ అది. సో బికాజ్ లోకల్గానే గ్రో అవుతుంది కాబట్టి ఫ్రెష్ కూడా ఉంటుంది కాఫీ, అండ్ ఇట్స్ టేస్ట్ వైజ్ ఆల్సో ఇట్స్ రియలీ నైస్. సో దీని గురించి ఏం చెప్తారు, అరకు కాఫీ గురించి చెప్పాలి? చాలా బాగుందండి ఇక్కడ. మేము ఎప్పుడు ఇక్కడ వస్తూనే ఉంటాం. మాకు యాక్చువల్లీ ఐ ప్రిఫర్ దిస్ ఓవర్ బీన్ బోర్డ్ అండ్ కాఫీ డే అండ్ ఆల్ దట్. సో యా, ఇక్కడే బాగుంటుందండి. మార్కెట్లో రకరకాల కాఫీలు దొరుకుతున్నా అరకు కాఫీ రుచే వేరు. అందుకే ఒక్కసారి అరకు కాఫీ తాగిన వాళ్ళు ఆ రుచిని మళ్ళీ మళ్ళీ కోరుకుంటారు. రక్తాన్ని స్వేదంగా మార్చి గిరిజనులు పండిస్తున్న కాఫీ ఇక్కడ చాలా ఇట్లాంటి అరోమా యూనిక్ కాబట్టి ఇది ఎక్కడికో వెళ్ళాలి. ఈ ప్రధాని మోడీ చెప్పినట్టుగా దీన్ని ప్రపంచ గుర్తింపు రావాలి, ప్రపంచ స్థాయిలో దీన్ని పేరు ప్రతిష్టలు పెరగాలి, దానికి సంబంధించిన అట్లాంటి చర్యలు తీసుకోవాలన్న ఉద్దేశాన్ని అయితే కాఫీ లవర్స్ ఎక్స్ప్రెస్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బాబురావుతో ఈశ్వర్, TV9 వైజాగ్ నుంచి. ఎందరినో మెప్పించి దేశ ప్రధాని సైతం ఆకర్షించిన అరకు కాఫీ ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించాలి అనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. విస్తృతంగా అవుట్లెట్లు ఏర్పాటు చేయడమే కాకుండా ఇంటిగ్రేటెడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పాలని, గిరిజనుల ఆదాయాన్ని మరింత పెంచాలన్నది గిరిజన సహకార సంస్థ కార్పొరేషన్ తాజా లక్ష్యంగా చెప్తోంది. త్వరలోనే ఇది జరగాలని ఆశిద్దాం.